హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి వన్ మోర్ డైలీ వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో, ఈరోజు వీడియోలోకి వచ్చేసినట్లయితే పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటదనేది అయితే మీతో షేర్ చేస్తున్నానండి. అంటే నా డైలీ రొటీన్ వ్లాగు ఆఫ్టర్ పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళక ముందు వచ్చేసి నేనైతే ఫ్రెష్ అప్ అయితే అవ్వనండి. లేసిన వెంటనే ఫస్ట్ కిచెన్‌లోకి అయితే వెళ్ళేసి కుకింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇవన్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. దానికే టైం అయితే అస్సలు సరిపోదండి. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత మాత్రమే నేను బ్రష్ వేసుకోవడం గానీ, ఫ్రెష్ అప్ అవ్వడం గానీ చేస్తూ ఉంటాను. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే చాలామంది అంటూ ఉంటారు, ఫ్రెష్ అప్ అవ్వకుండా ఏం పని చేయకూడదని చెప్పేసి. నాకైతే అలా వీలవ్వదండి. మనకి ఎలా పాసిబుల్ ఉంటే అలానే మనమైతే చేసుకోవాలి గదా! ఇంక పిల్లల్ని పంపించేసిన తర్వాత ఫ్రీగా నేనైతే బ్రష్ వేసుకోవడం గానీ, ఫ్రెష్ అప్ అవ్వడం గానీ, పూజ చేసుకోవడం గానీ, ఇంట్లో పని చేసుకోవడం గానీ ఇవన్నీ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను. సో, అలా అని చెప్పేసి పిల్లలు వెళ్ళిన తర్వాత నేనైతే బ్రష్ అయితే చేసేసుకొని ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే పోహా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఇంకా చూసారు కదా ఇల్లంతా. ఈ వ్లాగ్ వచ్చేసి మేము హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత ఫిఫ్త్ డే రోజు వ్లాగ్ అండి. వ్లాగ్స్ అనేది కొంచెం డిలే అయితే అవుతున్నాయి. ఇక్కడ వైఫై నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల నాకనేది డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది పాసిబుల్ అయితే అవ్వట్లేదండి. అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయితే అవుతుంది. సో, ఇంకా పోహా చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది మా హస్బెండ్‌కి ఒక్కరికైతే చేశాము. నేనైతే బయటికెళ్ళే పనైతే ఉందండి. కొంచెం అందుకని చెప్పేసి ఫాస్ట్‌గా అయితే రెడీ అయ్యి బయటకైతే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికెళ్తున్నాను ఏంది అనేది అయితే మీతో అయితే షేర్ చేస్తానండి. మేము ఇక్కడికి హౌస్ షిఫ్ట్ అయ్యి కూడా ఇప్పటికొచ్చేసి ఒక 7 డేస్ అట్లా అయితే అయిపోతుందండి. 1 వీక్ ఆల్రెడీ మోస్ట్‌లీ 1 వీక్ అయితే దాటిపోయిందండి. ఇప్పటివరకు చూసారు గదా! మీకు చూపిచ్చాను గదా! ఇల్లంతా అయితే కొంచెంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. కొంచెంగా అయితే సర్దుకుంటూ ఉన్నాను. బట్ పూజ గది మాత్రం లేదండి. ఆ ఇంట్లో నాకు ఇప్పటివరకు వచ్చేసి ఇంకా నేను ఇప్పటివరకు 1 వీక్ అయితే అయిపోయిందండి. పూజ చేయక వచ్చేసి అంటే ఇంట్లో దీపం పెట్టకైతే 1 వీక్ అయితే అయిపోయింది. అందుకని చెప్పేసి నేను ఇంక పూజా మందిరం తీసుకోవడానికి నాకు ఇప్పటివరకు అయితే వీలైందండి. డైలీ వచ్చేసి నాకు రావడానికైతే అస్సలు పాసిబుల్ అయితే అవ్వలేదండి. ఎందుకనంటే ఇంకా డైలీ అయితే హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత చాలా పనులుంటాయి గదా! అక్కడ తీసినటువంటి కనెక్షన్స్ ఏవైనా సరే ఇక్కడ ఫిట్ జేయడం, వాళ్ళందరూ వస్తున్నామని చెప్పి కాల్ జేయడం, వాళ్ళొచ్చినప్పుడు మనం ఇంట్లో అయితే ఉండాలి గదా! ఇంకా అలా అని జెప్పేసి కొంచెం అయితే డిలే అయిందండి రావడానికి. నాకైతే ఈ 1 వీక్ వరకు ఇంట్లో పూజ చేసుకోపోయేసరికి అస్సలు మంచిగా అయితే అనిపించలేదండి. ఈ రోజుకైతే కుదిరింది నాకు ఇది పూజ మందిరం తీసుకోవడం కోసం. ఇంక ఈ రోజైతే నాకు చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా అనిపించిందండి. పూజా మందిరం తీసుకొని ఇంక ఇంట్లో పూజ చేసుకునేలోపు. ఇప్పటివరకైతే నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే ఇల్లంతా సర్దుకున్నాను. మొత్తం ఎక్కడిదక్కడ సర్దేసుకుంటూ ఉన్నాను. కానీ పూజా మందిరాన్ని మాత్రం నేనైతే సెటప్ అయితే చేసుకోలేకపోయాను. ఆ దేవుడి పటాలు మాత్రం అలాగే చైర్‌లో పెట్టేసి ఇంకా అలా అయితే ఉంచేసి నాకు అది చూసుకున్నప్పుడల్లా చాలా బాధగా అయితే అనిపిస్తుందండి. బయటికెళ్ళడానికైతే అస్సలు వీలవ్వలేదు. ఇంకా మన లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! అట్లాంటివన్నీ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో షిఫ్ట్ అయిన 1 వీక్ తర్వాత నేను పూజా మందిరం కోసం బయటికైతే వచ్చేసానండి. ఇంక పూజా మందిరం తీసుకుందామని జెప్పేసి ఇది 3 బీహెచ్‌కే ఫ్లాట్ అయినప్పటికి కూడా సెపరేట్‌గా అయితే ఏం పూజా మందిరం అయితే లేదండి. ఇంక అందుకని జెప్పేసి ఇక్కడ ఈ పూజా మందిరం ఇది వచ్చేసి నేను గూగుల్‌లో చూసైతే ఇక్కడికైతే వచ్చానండి. ఇక్కడ వచ్చేసి మనకు హోల్‌సేల్ ప్రైజెస్‌కే దొరుకుతూ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 800 నుంచి 11,000, 1200 వరకు మన పూజా మందిరం ఎవరి బడ్జెట్‌కి తగ్గట్టు వాళ్ళకైతే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పర్ఫెక్ట్ పూజా స్టోర్ అని చెప్పేసి హోల్‌సేల్ వాళ్ళదండి. ఇక్కడికైతే వచ్చేసాను నేను ఇది గూగుల్‌లో చెక్ చేసుకొని. ఇక్కడ మన హోల్‌సేల్ ప్రైజెస్‌కే దొరుకుతూ ఉంటాయండి. ఏవైనా సరే ఇక్కడ పూజా స్టోర్స్ అనేవి ఈ పూజా మందిరం ఇవన్నీ అని వుడ్‌తో అంటే మంచి వుడ్‌తోనే ప్రిపేర్ చేస్తారండి వీళ్ళైతే. ఇది మనకు స్టార్టింగ్ ఫ్రమ్ 800 నుంచి 11,000 అలాగే 12,000 వరకైతే మన బడ్జెట్‌లో మనకి ఏ బడ్జెట్‌లో కావాలో ఆ బడ్జెట్‌లో అయితే ఇక్కడ దొరుకుతాయండి. నేను మీకు ఫస్ట్ హై ప్రైజెస్ నుంచి చూపిస్తున్నాను. ఫస్ట్ హై ప్రైజెస్ వచ్చేసి 11,500 నుంచి అయితే ఉందండి. ఇంక అక్కడి నుంచి 11,500 నుంచి 9,000, 7,000, 5,000, 4,000, 2,000 అలాగే 1,000, 800 ఇట్లా ఎవరి బడ్జెట్‌లో వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇక్కడ మోడల్స్ వచ్చేసి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను గదండీ! మీరు కావాలంటే క్లారిటీగా చూసేయొచ్చు. మనకొచ్చేసి డోర్స్ వచ్చేసి క్లోజెస్ చేసేసుకోవడానికి ఇట్లా అయితే ఉంటాయి. ఇంగ మనం ఓపెన్ చేసుకోవడానికుంటే కింద స్టోరేజ్ పర్పస్ కోసం మనకేమైనా పెట్టుకుంటాం గదా! స్టోరేజ్ పర్పస్ కోసం అగరబత్తులు గాని అట్లా ఏమైనా అట్లా ప్రతి ఒక్క దానికైతే ఉందండి. కాపోతే ఇక్కడొచ్చేసి మనకి సైజ్ అనేది మనకి పెరిగే కొంది ప్రైస్ అనేది గూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. అంటే ఫస్ట్ పెద్ద హై ప్రైజెస్ వచ్చేసి 11,500 నుంచి ఇంగ మనకి ఏ రేంజ్‌లో గావాలో, ఏ సైజెస్ కావాలో సైజెస్‌ని బట్టి మనకు ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ ఫస్ట్ వచ్చేసి హై ప్రైజెస్ నుంచి అయితే మీకు చూపిస్తూ ఉన్నాను గదా! 11,500, 9,000 నెక్స్ట్ 7,000 చూపిచ్చాను. 500 చూపిచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ఇదొచ్చేసి 4,000 అంటుంది. ఇంకా ఇది గూడా అయితే చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి. నేనైతే ఇదే తీసుకున్నానండి. 4,000 తీసుకున్నాను. మళ్ళీ ఇంకో ఎళ్లి షిఫ్ట్ అయినప్పుడు మనకదైతే ఇది యూజ్ అవ్వదు గదా! అందుకని జెప్పేసి నేను 4,000 తీసుకున్నాను. మరి అంత కాస్ట్‌లీ అయితే ఏం పెట్టలేదు. ఇదిగోండి నేనైతే ఇది తీసుకున్నానండి. ఇది 4,000 రూపీస్ అయితే పడింది. 4,000 మనకి ఏదైనా సరే దాని మీద ఉన్న ఎంఆర్‌పీకి మనకి ఒక 10% అయితే డిస్కౌంట్ అయితే వస్తుందండి.
ఫైనల్‌గా అయితే నాకిదే నచ్చిందండి. నేను ఇదే తీసుకున్నాను. మరి అంత హై ప్రైస్ పెట్టలేదు. మరి అని చెప్పి అలా చిన్నదైతే తీసుకోలేదండి. నాకిదైతే మీడియం అనిపించింది. అంటే నాకు కావాల్సినట్టుగా ఇది మీడియంగా అనిపించింది. ప్రైస్ గానీ, ఇంకా సైజెస్ వైస్ గానీ, ఇంక అందుకని చెప్పేసి అదైతే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇదొచ్చేసి రూ. 2000 అండి. దాని నెక్స్ట్ అంటే ఇంకా తక్కువ ప్రైస్ కావాలంటే రూ. 2000. ఇది మన 10% డిస్కౌంట్‌లో ఇంకా తగ్గుతుందండి. ఇంకా అలాగే దానికంటే ఇంకా తక్కువ కావాలంటే ఇది వితౌట్ డోర్స్ అండి. ఇదేం లేదు. ఇదొచ్చేసి మనకి రూ. 1000 పడుతుందండి. ఇంకా 900కి అట్లా అయితే వస్తుంది. ఇంకా దీనికంటే ఇదొచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 800 నుంచి ఊరక చెక్కలాగా ఇట్లా పెట్టుకుంటారు కదా చిన్న చిన్న హౌసెస్‌లో. అట్లా అయితే ఇదైతే యూజ్ అవుతుందండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ 800 ప్రైస్ నుంచి మనకు ఫస్ట్‌లో చూపించాను కదా 11,500 వరకి ఈ ప్రైజెస్‌లో మనకి ఇవైతే అవైలబిలిటీ అయితే ఉన్నాయండి. మనకి ఏది కావాలంటే అదైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫైనల్‌గా మేము ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇదైతే తీసుకొచ్చానండి. నేను ఇది ఎక్కడ పెట్టాలని చెప్పేసి నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఇంకా మాది ఓపెన్ కిచెన్ కదా! ఈ కిచెన్‌లోనే కింద పెట్టేసినట్లయితే మనం పీరియడ్స్ వచ్చినప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా! ఇంకా అలా అని చెప్పేసి మంచిగా ఉంటదా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నానండి. ఫస్ట్ టైమ్ అండి నేను ఇట్లాంటిది పర్చేజ్ చేయడం. మేము ఎక్కడున్నా సరే ఏ హౌస్ షిఫ్ట్ అవుతున్నా సరే మాకు సెపరేట్‌గా అయితే ఒక పూజ గది అనేది ఉండేదండి. ఈ ఇంట్లో అయితే అదైతే ప్రొవైడ్ చేయలేదు. ఇంక అందుకని చెప్పేసి నాకు ఎలాంటిది తీసుకోవాలి ఏంది కూడా ఒక ఐడియా అయితే లేదండి. ఇంకా ఏదో ఒకటని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. కిచెన్‌లో పెడదామని చెప్తే కిచెన్‌లో అంతా ఓపెన్‌గా ఉంది కదా! మనం అటు ఇటు తిరగడానికైతే అడ్డమైపోతుంది అని చెప్పేసి ప్రస్తుతానికి ఈరోజైతే ఇక్కడైతే పెట్టేసాను. టీవీ యూనిట్ దగ్గర హాల్‌లో పక్కనైతే పెట్టేసి ప్రస్తుతానికి ఈరోజైతే పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్ని పైన ఫిట్ చేయడమా ఎలా అనేది ఇంకా తర్వాత అయితే మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే మీతో షేర్ చేస్తానండి. ఎలా బాగుంటే అక్కడ అంటే ఎక్కడ మంచిగా సెట్ అవుతది, ఎక్కడ మనకి ఫ్రీగా ఉంటదనేదైతే చూసుకొని ఇంక అక్కడైతే పెట్టేసుకోవాలి. ఇంక ప్రస్తుతానికైతే ఇలా జరుగుతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ 1 వీక్ 10 డేస్ అలా అయిపోతుంది గదండీ నేను పూజ చేసుకోక. అందుకని జెప్పేసి ఇంక మనకి పూజా మందిరం పెట్టుకోవడానికి, దేవుడిని పూజించుకోవడానికి మనకు సెంటిమెంట్ అనేది ఒకటుంటుంది గదా! అంటే ఇది ఒక ప్లేస్‌లో బెట్టుకోవాలి, ఈ ప్లేస్‌లో బెట్టుకోవాలి, ఈ ప్లేస్‌లో పెట్టొద్దని జెప్పేసి. అలా అయితే నాకేం పెద్ద ఐడియా అయితే లేదండి. మా హస్బెండ్‌కి చెప్తే మాత్రం కిచెన్‌లో అయితే పెట్టమన్నారు. అక్కడే పెట్టాలంట. కానీ కిచెన్‌లో అయితే నాకంత అంటే కింద బెట్టాలంటే మనం అటు ఇటు నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అదంతా వాళ్ళకి తెలీదు గదా! అందుకని జెప్పేసి ప్రస్తుతానికైతే ఇంక ఈరోజైతే ఇక్కడైతే పెట్టేసుకున్నానండి. తర్వాత ఎక్కడ పెట్టాలి ఏందని జెప్పేసి ఆలోచించి ఎక్కడో ఒక చోటైతే పైననే ఫిట్ జేపిచ్చాలి. అంటే గోడకైతే వాల్‌కైతే ఫిట్ జేస్తారంటండి. అలా అయితే ఫిట్ జేపిస్తే మనకి ఎటువంటి అడ్డం లేకుండా అయితే ఉంటుంది. ఇంకా ఫైనల్‌గా వచ్చి ఇంటికైతే తీసుకొచ్చుకున్నాము. ఇంక ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ వైప్స్ తీసుకొని మొత్తం ఒకసారి అయితే ఉడ్డుది గదా! ఒకసారి అయితే క్లీన్ చేసేసాను. అంటే డస్ట్ ఇట్లా ఉంటది గదా! ఇంకా అలా అని జెప్పి ప్రస్తుతానికైతే పేపర్స్ అయితే వేస్తున్నానండి. కిచెన్ ఆర్గనైజ్ చేసుకునేటప్పుడైతే వాటిని షీట్స్ అయితే తెచ్చాను. కిచెన్‌లో మన ర్యాక్స్‌లో వేసుకునే షీట్స్ అయితే తెచ్చుకున్నానండి. కాపోతే అవైతే ఒకటో రెండో ఉన్నట్లున్నాయి అనుకున్నాను. కాపోతే లేవండి అయిపోయినట్లున్నాయి. ఇంక ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా అయితే బయటకైతే వెళ్ళలేం గదా! అందుకని జెప్పేసి ఇంట్లో న్యూస్ పేపర్స్ ఉంటే అవైతే వేసేసి ఇంక పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ రోజుకి ఇలా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ అలా బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ అవి తెచ్చేసుకొని వేసుకుంటూ ఉంటాము. మన దేవుడి పటాల కింద ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్స్ అయితే వేసి పూజ చేయొద్దంటండి. ఎందుకంటే మనకు ఆ న్యూస్ పేపర్స్‌లో ఎలాంటి బ్యాడ్ న్యూస్ ఇట్లాంటివి అయితే జరుగుతూ ఉంటాయి కదా! యాక్సిడెంట్ ఇట్లాంటివన్నీ. అందుకని చెప్పేసి అక్కడ పెట్టేసి అయితే అస్సలు పూజ అయితే చేయకూడదంటండి. ఇంకా నేను ఈ రోజు వరకైతే బయటికి వెళ్ళలేక అట్లా అయితే పెట్టేసుకొని ఇలా సింపుల్‌గా అయితే పూజ అయితే నా డైలీ పూజనైతే చేసేసుకున్నాను. ఇంకా ఈ రోజుకి నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. రోజైతే అస్సలు మనసైతే మంచిగా అనిపించలేదు. ఎందుకంటే నేను డైలీ నిత్య పూజ అనేది చేసుకుంటూ ఉంటాను. పీరియడ్స్ టైంలో తప్ప. ఇంకా అలా అని జెప్పేసి నాకు ఇల్లంతా సర్దుకుంటున్నాను. ఎక్కడిదక్కడ ఆర్గనైజ్ చేసుకుంటున్నా గానీ, బట్ చైర్‌లో, హాల్‌లో మాత్రం ఆ దేవుడి పటాన్ని అలా చూస్తే మాత్రం నాకు చాలా బాధగా అనిపిచ్చేది రోజు. బట్ బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ అండి. ఇంక ఫైనల్‌గా ఎప్పుడు వెళ్ళాలి రేపు, రేపు అని చెప్పి పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఈ రోజుకైతే ఫైనల్‌గా అయితే వెళ్ళాను. తెచ్చుకొని హ్యాపీగా పూజ గూడా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేస్తా. అంటిల్